ప్రమాణ స్వీకారం చేసి ఈ రోజుకి 1 ఇయర్ అవుతుంది. ఓకే. కూటమి ప్రభుత్వం ఏపీలో ఎలా ఉంది? కూటమి ప్రభుత్వం ఇప్పటి వరకు అయితే ఒక పథకాలు అమలు చేయడంలో కొంచెం ఆలస్యమైంది అని చెప్తాను. మిగిలిన అన్ని విషయాల్లో మాత్రం ఎక్స్ట్రాడినరీగా ఉంది. అండ్ నేను 2019 నుంచి 2024 వరకు జగన్ గారు సీఎంగా చేయటం కూడా మంచిదే అనుకుంటున్నాను. ఎందుకంటే వెలుగు విలువ తెలియాలి అంటే ముందు చీకట్లో మనము పడే అవస్థలు తెలియాలి. కాబట్టి వెలుగు విలువ ఇప్పుడు ప్రజలకు కూడా చాలా వరకు తెలిసింది. ఎందుకంటే జగన్ బయటకు వచ్చి ఏం మాట్లాడినా కూడా భయంకరంగా ట్రోల్ చేస్తున్నారు. అంటే జగన్ ఎలాంటి వ్యక్తి అనేది దాదాపు 60% మందికి జనాలకు తెలిసిపోయింది. ఓవరాల్గా 1 ఇయర్ గవర్నమెంట్ అయితే చాలా సాటిస్ఫైడ్గా అనిపించింది నాకు. ఎందుకంటే పథకాల కంటే ఎక్కువగా కూడా అభివృద్ధి పైన ఫోకస్ పెట్టారు. అమరావతిని చాలా ఫాస్ట్గా చాలా వేగం చేశారు. పోలవరంలో ముఖ్యంగా అన్నింటికంటే ఎప్పుడు కూడా మనము గమనిస్తూ ఉంటాము. ఎప్పుడు కూడా మనం గమనిస్తే పోలవరంలో అంటే మనకి నిర్వాసితులు ఉంటారు కదా, వాళ్ళకి డబ్బులు పడింది. 6,63,000 సంథింగ్ పడింది. అది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. మనము జనతా గ్యారేజ్ మూవీలో చెప్పినట్లుగా మీ పని మీరు డెవలప్ చేసుకొని ఫ్లాట్లు వేసుకొని మీ దారిని మీరు వెళ్ళిపోతారు, తర్వాత పేదవాళ్ళు ఎలా అన్నట్లు ప్రతి ప్రాజెక్టులో జరిగేది అదే. ఫైనల్గా నిర్వాసితులకి డబ్బులు ఇవ్వడం అనేది ఎప్పుడో జరుగుతుంది. ఒకవైపు కన్స్ట్రక్షన్ ఏమో స్టార్ట్ అయిపోతుంది, జరుగుతూ ఉంటాయి. కానీ నిర్వాసితులకు డబ్బులు ఇవ్వడం అయితే అనేది ఏదైతే ఉందో, సో పక్కా ప్లానింగ్ ఉంది, మన హయాంలో కంప్లీట్ చేస్తామనే కాన్ఫిడెన్స్తోనే వాళ్ళు ముందు నిర్వాసితులకు డబ్బులు ఇవ్వడం అనేది చాలా ప్లస్ పాయింట్. నాకైతే చాలా బాగా నచ్చింది ఆ విషయం. ఇప్పుడు చాలా మందికి ఒక డౌట్ ఉంది, ఉపాధి కావాలా బ్యాంకులో డబ్బులు కావాలంటే ఏది కోరుకుంటారు జనం? ఉన్నారండి. అంటే ఇప్పుడు మనకి 2 రకాలు ఉంటారు. ఏంటంటే మనిషి యొక్క స్థాయిని బట్టి, ఆలోచన విధానాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు ఉపాధి కోరుకునే వాళ్ళు అంటే ఆలోచన విధానము మనము ఇప్పటికి జరిగితే చాలే అనే విధంగా ఉందనుకోండి, వాళ్ళు మనకి సంవత్సరానికి ఒక 10,000 15,000 పడితే అమ్మ పేరుతో 15,000, నాన్న పేరుతో 15,000, పిల్లాడి పేరుతో 15,000, 45,000 ఏదో ఒకలాగా కాలం గడుస్తుంది అనే వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఉపాధి కోరుకోవటం లేదు. అంటే వాళ్ళ నెక్స్ట్ జనరేషన్ కూడా రాజకీయ నాయకులపైన ఆధారపడేలాగా ఉంటుంది. అదే ఉపాధి కోరుకునేవాడి యొక్క ఆలోచన విధానం ఎలా ఉంటుంది అంటే, మనం ఎంత కష్టపడైనా సరే పిల్లల్ని చదివించుకుందాము, పావలా పోగు చేసుకుందాము, ఊరికే మనకు డబ్బులు అక్కర్లేదు, కష్టపడి వచ్చిన దానిపైన ఏంటంటే ఖర్చు పెట్టాలంటే మనసు ఒప్పదు. అంటే ఏంటి, సెల్ ఫోన్లు కానీ ఇలా దుబారాగా సౌకర్యాల కోసం ఖర్చు పెట్టాలంటే మనసు ఒప్పదు. పిల్లల చదువుకో ఇలాంటి వాటికి పర్ఫెక్ట్గా ఖర్చు చేసుకొని పిల్లల్ని పెంచుకుంటారు. అలా పెంచుకున్న వాళ్ళు ఉపాధి వస్తే బాగుంటుంది, మనోడికి ఉద్యోగం దొరికితే బాగుంటుంది అని కోరుకుంటారు. కాబట్టి ఉపాధి దొరకడం అనేది గొప్ప విషయం నాకు తెలిసి. బట్ 2 విధాలు ఆలోచించే వాళ్ళు ఉంటారు. మనకి ఇప్పటికి పని జరిగితే చాలే అనుకునే వాళ్ళు ఉంటారు. కానీ ఆ ఆలోచన విధానం వల్ల ఏంటంటే వాళ్ళ తరాలన్నీ కూడా నెక్స్ట్ జనరేషన్ కూడా అలాగే ఈరోజు జగన్మోహన్ రెడ్డి పథకాలు ఇచ్చాడు, నెక్స్ట్ వాళ్ళ పిల్లలు ఎవరో వచ్చి మనకు పథకాలు ఇస్తేనే మనం బ్రతకాలి అన్నట్లు ఉంటుంది. అలా కాకుండా ఉపాధి ఇస్తే నీ సొంత కాళ్ళ మీద నువ్వు నిలబడతావు. రేపటి కాలంలో మనం వేరే దేశాల్లో చూస్తున్నాం, ప్రభుత్వాల నుంచి వాళ్ళు ఏమీ ఆశించరు, విద్య వైద్యం ఈ 2 తప్ప ఏమీ ఆశించరు. అందువల్ల అవి డెవలప్డ్ కంట్రీస్ అయిపోయాయి. కాబట్టి ఉపాధి కోరుకోవడం కరెక్ట్ విషయం. పవన్ కళ్యాణ్ పాత్ర ఎలా ఉంది, ఎంతవరకు సపోర్ట్గా ఉంది? పవన్ కళ్యాణ్ గారి పాత్ర వచ్చేసి చాలా, అంటే నాకు తెలిసినంత వరకు, నేను చూసినంత వరకు చాలా బాగుందండి. ఇప్పటి వరకు ఏ ముఖ్యమంత్రికి కూడా ఒక సామాన్యుడి లాగా, ఫర్ ఎగ్జాంపుల్ ఒక సర్పంచ్ ఉన్నాడు అనుకోండి, ఊర్లో రోడ్డు ఎలా ఉంది అనేసి ఆ ఊరికి వెళ్ళి చూస్తాడు. కానీ ఈయన వచ్చేసి ఉప ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఎక్కడో అడవి జనాలకి రోడ్లు లేవు అంటే అక్కడికి వెళ్ళి వాళ్ళని పలకరించి వాళ్ళకు బట్టలు చెప్పులు ఇవ్వడం దగ్గర నుంచి వాళ్ళకు రోడ్డు సౌకర్యాలు వేయించడం వరకు హీఈస్ డూయింగ్ ఏ ఫెంటాస్టిక్ జాబ్ అని చెప్తాను నేనైతే. పవన్ కళ్యాణ్ ఈజ్ డూయింగ్ ఏ గ్రేట్ జాబ్. ఓకే, ఇప్పుడు ఓజీ హరిహర వీరమల్లో సినిమాలు వస్తున్నాయి. రాజకీయంలో ఉండి సినిమాలు చేయడం కరెక్టా, లేకపోతే ఇలాగే సినిమాలు చేస్తూ ఉంటే ఎలా ఉంటుంది? ఇప్పుడు నేను ఒక చిన్న విషయం చెప్తాను. మాటిమాటికి జగన్ని తీసుకురావాలని నాకేమీ లేదు, కానీ జగన్ని తీసుకొస్తే చాలా క్లియర్గా అర్థమవుతుంది పాయింట్. ఇప్పుడు రాజకీయాల్లో ఉన్నానని చెబుతూ ఏదో ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు ఆ ప్రాబ్లంని ఇంకొంచెం పెద్దది చేసి 10 నిమిషాలు అక్కడ ఉండి డైరెక్ట్గా వెళ్ళి బెంగళూరులో యలహంక ప్యాలెస్లో కూర్చునే వాళ్ళకంటే ఇటువైపు సినిమాలపైన ఫోకస్ చేస్తూ ఇటువైపు ప్రజల్లోకి వెళ్ళి వాళ్ళ కష్టాలు తెలుసుకుంటూ ఉంటే, సినిమాలు రాజకీయాలే కాదు ఇంకా వేరే వ్యాపారాలు చేసుకున్నా పర్లేదు, ప్రజల కష్టాలని చూస్తూ ఉండడం రాజకీయాల్లో ఉన్న వాడికి మొదటి కర్తవ్యం. ఆ కర్తవ్యాన్ని చాలా మంది కంటే బాగా నిర్వర్తిస్తున్నాడు పవన్ కళ్యాణ్. సో అతను ఎక్స్ట్రాగా సినిమాలు చేసుకున్నాడా ఇంకోటి అవన్నీ మనము మాట్లాడాల్సిన అవసరమే లేదు నన్ను అడిగితే. నిజంగానే ఏపీలో రెడ్ బుక్ రాజకీయం నడుస్తుందా? రెడ్ బుక్ రాజకీయం నడుస్తుందా అనే విషయము వచ్చేసి రెడ్ బుక్ రాజకీయం నడుస్తుందనే చెప్తాను, కానీ రెడ్ బుక్లో తప్పేమీ లేదని చెప్తాను నేను.
రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది. కానీ రెడ్ బుక్ అనేది చీడ పురుగుల్ని ఏరేయడం కోసం. ఇప్పుడు వల్లభనేని వంశీ ఉన్నాడు. వల్లభనేని వంశీ మాట్లాడిన మాటలు ఏంటంటే ఒక ఆడ మనిషిని నిండు సభలో అలా మాట్లాడతాడు ఎవడైనా. సో అలాంటి వ్యక్తులందరినీ అంటే వాళ్ళు చీడపురుగులే కదా సమాజానికి చీడపురుగుల్ని ఏరేయడానికి రెడ్ బుక్ రాజ్యాంగం కావచ్చు, బ్లూ బుక్ రాజ్యాంగం కావచ్చు, ఎల్లో బుక్ కలర్ ఏదైనా కావచ్చు, ఒక రాజ్యాంగం సమాజంలో చీడపురుగుల్ని ఏరేసి అలా చెయ్యాలి అంటే, ఏదైనా తప్పు చేయాలి అంటే జనాల్ని భయపెడుతుంది అంటే అది మంచిదే, అది నడిచినా మంచిదే. రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది అనుకుంటే నడవడం మంచిదనే చెప్తాను నేను. ఒకవేళ ఇలాగే నడిస్తే జగన్ 2.0 ఉంటది అనేసి అంటున్నారు. ఉంటదంటావా? వచ్చే అవకాశం ఉందంటావా? జగన్ 2.0 అనే డైలాగ్ మానుకుంటే ఫస్ట్ జగన్ 2.0 ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇలా భయపెడుతూ ఉంటే రేపేం జరుగుతుందో అనేసి జనాలు ఇంకా ఓట్లేయడం మానేస్తారు. జగన్ని నేను అభ్యర్థించేది ఏంటంటే, జగన్కి నేను శత్రువుని కాదు, ఎవరైనా సరే మంచి పాలన ఇవ్వాలి. నేను ఒక ఆంధ్రుడిగా కోరుకునేది ఆంధ్రాకు మంచి పాలన ఇచ్చే నాయకుడు ఎవరైనా సరే. సో జగన్ యొక్క నైజం మారాలి. ఏంటి అంటే పోయినసారి కేవలం సంక్షేమం మీద మాత్రమే ఫోకస్ పెట్టాడు, అభివృద్ధి పైన కూడా ఫోకస్ పెట్టాలి. రెండవది వచ్చేసి రాజధానులు, 3 రాజధానుల పేరుతో 3 బిల్డింగ్లు కూడా కట్టలేదు. యాక్చువల్గా అంతకుముందు ఏవైతే టెంపరీ బిల్డింగ్స్ అని చంద్రబాబుని ఏదైతే ఎగతాళి చేశాడో అదే టెంపరీ బిల్డింగ్స్లో 5 సంవత్సరాలు ఆయన పరిపాలన సాగించాడు జగన్మోహన్ రెడ్డి గారు. అలాంటి ఉత్తుత్తి ఇవి మానేసి ఇప్పటి నుంచైనా సరే నేచర్ మార్చుకునేసి నిజంగా ఒకవేళ పోరాడాలి, ఏవైనా సమస్యలు ఉంటే నిజమైన పోరాటం ఏంటంటే పొద్దున్నే వస్తే సాయంత్రం వరకు సమస్యల్ని తెలుసుకొని ఆ సమస్య పైన క్లియర్గా ఆయన కనీసం ప్రజల కోసం 5 నిమిషాలు కూడా కేటాయించలేకపోతున్నాడు అనే విషయం నిన్న స్పీచ్లో క్లియర్గా అర్థమైపోయింది. అక్కడికి వెళ్ళి ఆయన పొగాకు కిలో 36,000 రూపాయలు అంటున్నాడు. అంటే ఒక ఎకరం ఉండే రైతు కోటీశ్వరుడు అయిపోతాడు ఆయన చెప్పిన దాని ప్రకారం. ఆయన ఏంటి అంటే ప్రజా సమస్యలకు టైం కేటాయించట్లేదు. ఏదో 4 మాటలు చెప్తే అప్పుడు నమ్మేసి ఏంటంటే ఆ ఊపు అలా ఉన్నింది, ఒకసారి చూద్దాము జగన్ ఎలా ఉంటుందో అనేసి. అప్పటిలాగా ఇప్పుడు కూడా చెబితే పని జరుగుతుంది అనుకుంటున్నాడు. అలా జరగదు. నిజంగా నీకు ప్రజల పట్ల చిత్తశుద్ధి ఉంటే పూర్తిగా సమస్య తెలుసుకొని వచ్చి నిజంగా పోరాడు. నువ్వు యంగ్స్టర్ కాబట్టి మళ్ళీ సీఎం అయ్యే అవకాశం ఉండొచ్చు. చాలా మంది తల్లికి వందనం పడట్లేదు అన్నారు. ఈ రోజు నుంచి అది అమలు చేశారు. ఇప్పుడు ఎలా అంటే ఇప్పుడు ఏం చెప్తారంట నార్మల్గా? తల్లికి వందనం అనేది నేను ఇంటికి ఒకరికి ఇస్తే సరిపోయేది అనేది నా ఆలోచన అండి. ఈ విషయంలో నేను చంద్రబాబు గారిని వ్యతిరేకిస్తాను. ఎందుకంటే అందరూ ట్యాక్సులు కడుతున్నారు. అందరూ ట్యాక్సులు కడుతూ ఉన్నప్పుడు నువ్వు ఒక ఫ్యామిలీలో 4 ఉన్నారనుకోండి, 15,000 ఎంత 60,000 అవుతుంది. 60,000 నువ్వు ఒక కుటుంబానికే ఇవ్వటం అనేది అది కరెక్ట్ కాదు. ఇంటికి ఒకరికి గవర్నమెంట్ తరపున సాయం అందాలి. పేదవాళ్ళు ఉంటారు కాబట్టి గవర్నమెంట్ తరపున సాయం అందాలి. అయితే ఇంటికి ఒకరికి ఇచ్చుంటే బాగుండేది. మరీ 3 ఉంటే 3, 4 ఉంటే 4 అనేది ఈ విషయాన్ని నేను కుటుంబ ప్రభుత్వం విషయంలో సమర్థించదలుచుకోలేదు. ఇంటికి ఒకరికి ప్రాపర్గా అమలు చేస్తుంటే బాగుండేది అనేది నా ఉద్దేశం. ఫైనల్గా ఒక ముక్కలో చెప్పాలి అంటే కుటుంబ ప్రభుత్వం గురించి ఏం చెప్తారు? కుటుంబ ప్రభుత్వం గురించి ఒక ముక్కలో చెప్పాలి అంటే కుటుంబ ప్రభుత్వం ఒక 10 లేదా 15 ఏళ్ళు ఉండి అమరావతిని తర్వాత ఈ దఫాలో పోలవరం ప్రాజెక్ట్ని పూర్తి చేస్తే ఆంధ్రులకంటూ ఒక ఆధారం దొరుకుతుంది. పోలవరం అనేది ఒక జీవనాడి లాంటిది. అది పూర్తి చేస్తే మనకి ఒక జీవం, అంటే జలం అంటేనే జీవం, నీరంటేనే జీవం. కాబట్టి నీరుంటేనే జీవం ఉంటుంది. మాలాంటి రాయలసీమ లాంటి ప్రాంతాలకు కానీ, కరువు ప్రాంతాలకు కానీ, లేదంటే ఒంగోలు, ప్రకాశం కేవలం కోస్తాలో ఉన్నప్పటికీ కూడా అది కూడా కరువు ప్రాంతమే. అలాంటి కరువు ప్రాంతాలన్నీ శస్యశ్యామలం అవుతాయి. మనం పవర్ కూడా జనరేట్ చేసి వేరే వాళ్ళకి అమ్మచ్చు. అలా ఆదాయం పెరుగుతుంది. దాంతోపాటుగా అమరావతి లాంటి రాజధాని డెవలప్ అయితే ఇప్పుడు హైదరాబాద్ నుంచి తెలంగాణకి ఎంత ఇన్కమ్ వస్తుందనేది మనకు తెలుసు. సో అలాంటి ఒక ఆదాయ వనరు అనేది క్రియేట్ అవుతుంది. అది క్రియేట్ అయ్యేంత వరకు కూటమి ప్రభుత్వం కొనసాగాలి. చంద్రబాబు పవన్ కళ్యాణ్ మైత్రి కూడా ఇలాగే కొనసాగాలి అనేది నా యొక్క ఆలోచన. థ్యాంక్ యూ.